రైట్, మన లాస్ట్ క్లాస్ లో ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్ స్టార్ట్ చేసాం. మనం బేసిక్ థింగ్స్ లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. సో దీనిలో భాగంగా కొన్ని డెఫినేషన్స్ కూడా లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాం మనం. సో ఒకటి గ్రాంట్. సో గ్రాంట్ రిఫర్స్ టు ఇష్యూ డేట్ నా. సో ఏ రోజైతే ఆప్షన్ ఇష్యూ చేస్తాం దాని వల్ల గ్రాంట్ అంటాం. సో తర్వాత ఏదైతే ప్రాసెస్ ఫాలో అవ్వాలో సో దాని వల్ల అంటాం వెస్టింగ్ అంటాం. ఆ వెస్టింగ్ అనేది ప్రాసెస్ కంప్లీట్ అయితేనే ఎంప్లాయీకి రైట్ అనేది క్రియేట్ అవుతుంది. అప్పుడు వాడు ఎక్సైజ్ చేయగలుగుతాడు. సో ఆ రైట్ క్రియేట్ అయ్యేంత వరకు, ఇష్యూ చేసిన దగ్గర నుంచి రైట్ క్రియేట్ అయ్యే వరకు ఉన్న టైం గ్యాప్ ని మనం అంటాం వెస్టింగ్ పీరియడ్ అంటాం. సో వన్స్ ద రైట్ వచ్చిన తర్వాత వాడు దాన్ని ఎక్సైజ్ చేసుకోవచ్చు. ఎక్సైజ్ చేయడానికి కూడా కొంత టైం ఇస్తాం. సో దాన్ని మనం ఎక్సైజ్ పీరియడ్ అంటాం. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మనం లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాం. సో ఎంతైతే లాస్ ఉంటుందో దాని ఫ్యూచర్ లో మనం రికగ్నైజ్ చేసుకోవాలని. సో లాస్ రికగ్నిషన్ చేసేటప్పుడు సో మనకి జాగ్రత్తగా అబ్జర్వ్, ఫస్ట్ పెర్ షేర్ ముందే తెలుస్తుంది క్లియర్ గా లాస్. సో టోటల్ లాస్ తెలుసుకునేటప్పుడు మనకు రెండు విషయాలను వాళ్ళు ఎన్ని యాక్సెప్ట్ చేస్తారు, ఎన్ని ఎక్సర్సైజ్ చేశారు, ఈ రెండింటి మీద డిపెండ్ అయి ఉంటుందన్న. సో దీన్ని బేస్ చేసుకుని మనం క్యాలిక్యులేషన్స్ చేయాలి చాలా జాగ్రత్తగా. మూడు వెస్టింగ్ పీరియడ్ ఎంతో దాని మీద ఆధారపడి ఈ మూడు విషయాల మీద లాస్ అనేది ఎవ్రీ ఇయర్ ఎంత క్రియేట్ చేయాలి, ప్రాఫిట్ ఎంత క్రియేట్ చేసుకోవాలి అనే విషయం అనేది ఆధారపడి ఉంటుంది. ఇది మనం లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నటువంటి విషయం. అయితే దీనిలో జర్నల్ ఎంట్రీస్ అనేవి స్టార్ట్ అయ్యేటప్పుడు ఎప్పుడు అంటే కనుక లాస్ రికార్డ్ చేసేటప్పుడు జర్నల్ ఎంట్రీ అనేది స్టార్ట్ అవుతుంది. అంతేగాని వాడు ఆప్షన్ గ్రాంట్ చేయగానే మనకి ఎంట్రీ అనేది ఏమి ఉండదు. అందుకే నో ఎంట్రీ రాసిన గ్రాంట్ డేట్ నా. రైట్, అది ఒకవేళ కానీ వెస్టింగ్ పీరియడ్ లో కనుక అయితే కనుక ప్రావిజన్ క్రియేట్ చేసుకోవాలి. ఎవ్రీ ఇయర్ ఎండ్ లో మనం వెస్టింగ్ పీరియడ్ ఎంత ఉందో అంతకాలం కూడా ఎవ్రీ ఇయర్ ఎండ్ లో మనం ప్రావిజన్ క్రియేట్ చేసుకోవాలి. ప్రావిజన్ క్రియేట్ చేసుకోవడం కోసం నేను క్యాలిక్యులేషన్ కూడా చూసాను. ఇనిషియల్ ఇష్యూ చేస్తాం, ఎన్ని ల్యాబ్స్ చేశారు, దాని వాల్యూ ఎంత, ఇది టోటల్ లాస్. ఈ టోటల్ లాస్ లో నుంచి రిమైనింగ్ వెస్టింగ్ పీరియడ్ అంటేనా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇది టోటల్ వెస్టింగ్ పీరియడ్ అన్న. ఓకే, సో వన్ సెకండ్ లైక్ ఇట్ సపరేట్లీ. ఆప్షన్స్ గ్రాంటెడ్ మైనస్ ల్యాప్స్డ్, వాళ్ళు ఎన్ని తీసుకోలేదో అవి తీసేస్తాం, ఇంటూ ఇంట్రిన్సిక్ వాల్యూ, ఇది టోటల్ లాస్ అన్న. అయితే ఈ టోటల్ లాస్ లో ఇది టోటల్ పీరియడ్ కి, టోటల్ వెస్టింగ్ పీరియడ్ కి ఇంటూ కంప్లీటెడ్ పీరియడ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 2 years అయిపోయింది అనుకో. సో 2 years కి క్యాలిక్యులేట్ చేస్తాం టోటల్ గా ఎంత లాస్ క్రియేట్ చేయాలి. ఈ టోటల్ లాస్ లో నుంచి ఆల్రెడీ చెప్పాను రికగ్నైజ్ చేయాల్సినటువంటి, ఆల్రెడీ రికగ్నైజ్ చేసేటువంటి అమౌంట్ ని మైనస్ చేస్తాం. సో అప్పుడు ఇంకా రిమైనింగ్ ఎంత రికగ్నైజ్ చేయాలి. ఇది ఎవ్రీ ఇయర్ రికార్డింగ్ అండి, ఎవ్రీ ఇయర్ మారిపోతూ ఉంటుంది కాబట్టి ఈ ప్రొసీజర్ మనం ఫాలో అవ్వాలి. ఎవ్రీ ఇయర్ వాల్యూ ఎంత రికార్డ్ చేయాలో చెక్ చేసుకోవడం, దాని నుంచి ఆల్రెడీ రికగ్నైజ్ చేస్తుంటే మైనస్ చేయడం, రిమైనింగ్ రికగ్నైజ్ చేయడం. ఎవ్రీ ఇయర్ ఎంత వరకు మనం టోటల్ గా ఎంత రికగ్నైజ్ చేయాలో చూడాలి. నా కంప్లీట్ పీరియడ్ ఫర్ ఎగ్జాంపుల్ 3 years వెస్టింగ్ అనుకో. సో 1 year కంప్లీట్ అయింది అనుకో, 1 year బై డివైడ్ బై 3 years. సో 1 year వాల్యూ ఎంత తెలుస్తుంది. ఆ 1 year లాస్ లో నుంచి ఆల్రెడీ రికగ్నైజ్ చేసిన అమౌంట్ ఏం చేయాలి, మైనస్ చేయాలి. ఫస్ట్ ఇయర్ కాబట్టి రికగ్నైజ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఇయర్కి వెళ్ళినప్పుడు మళ్ళీ వాల్యూ ఈ ఫార్ములా వాడాలనుకుంటే మారకూడదు. లైక్ ల్యాప్సింగ్ లేకపోతే ప్రాబ్లం ఉండదు, కానీ ఎవ్రీ ఇయర్ ల్యాప్స్ అయిపోతూ ఉంటాయి. ఒకేసారి ల్యాప్స్ అయితే ఇలా వాడచ్చు. ఎవ్రీ ఇయర్ మారిపోతుంది అనుకున్నాను, బెటర్ విల్ యూజ్ దిస్ మెథడ్. సో ఎన్ని ల్యాప్స్ అయిపోయి ఎవ్రీ ఇయర్ చెక్ చేసుకోవడం, ఇయర్ ఎండ్ లో మొత్తం ఇంకెన్ని ఉన్నాయి. సో నేను క్వశ్చన్ చదువుతున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ మా ఆక్సిజన్ క్వశ్చన్ చదువుతున్నప్పుడు
సో ఏదేంటో ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయాలా? ఓకే క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకో, సో అడుగుతుందని సమాధానం చెప్పు. సో ఏబిసి లిమిటెడ్ గ్రాంట్స్ 1000 స్టాక్ ఆప్షన్స్ ఆన్ 1/4/2010 at 40 rupees. So 1000 employees stock options. And the market price is 160. సో ఇచ్చిన డేటా మనం అబ్జర్వ్ చేసుకుంటే, సో ఒక డేట్ అయితే మనకు తెలియదు కానీ గ్రాంట్ చేసిన డేట్. సో ఎన్ని అంటే కనుక, సో క్లారిటీ ఇచ్చాను, ఎన్ని ఆప్షన్స్ ఇచ్చాను అన్న? 1000. సో దాని యొక్క ఎంతకి ఇష్యూ చేస్తున్నాడు అన్నమాట, ఇష్యూ ప్రైస్ లేదా ఎక్సర్సైజ్ ప్రైస్, దీన్ని మనం ఏమనొచ్చు ఎక్సర్సైజ్ ప్రైస్. ఎంతకి అలౌ చేస్తున్నాడు? 40 rupees. 40. వాట్ ఇస్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది షేర్? 160. 160. వాట్ ఈస్ ద ఇంట్రిన్సిక్ వాల్యూ ఆఫ్ ది షేర్? 120. 120. అమ్మ ఇవన్నీ ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసినాయే కదా. Yes sir. రైట్. ద వెస్టింగ్ పీరియడ్ ఈస్ 2.5 years అని. ఏ రోజు స్టార్ట్ చేస్తాడో తెలియదు కానీ పీరియడ్ వచ్చి 2.5 years అని. ఓకేనా? 2.5 years. Year 1, year 2 and half year. ఈజీగా అర్థం చేసుకోండి. 1 year, 1 year, half year, 2.5 years. The maximum exercise period is 1 year. మళ్ళీ ఇక్కడ నుంచి ఎక్సైజ్ చేయడానికి ఎక్సైజ్ పీరియడ్ అని. ఇది ఏం పీరియడ్? ఇది వెస్టింగ్ పీరియడ్. ఎక్సైజ్ పీరియడ్ ఎంత ఇచ్చాడు? 1 year. 1 year. 300 unvested options lapse on, ఈ డేట్ ఇచ్చాడు కదా, ఏ డేట్ ఇది? 1/4/2010 ఇచ్చాడు కదా. సో గ్రాంట్ చేసిన డేట్ 1/4/2010 కదమ్మా. Yes sir. ఇక్కడ నుంచి 3 years, 2.5 years కౌంట్ చేయి. ఫస్ట్ ఇయర్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది? 11. 1/4/2011. నెక్స్ట్ సెకండ్ ఇయర్ 1/4/2012. నెక్స్ట్ 6 months September. 30th September 2012. Yes sir. ఓకేనా? ఇప్పుడు ఈ డేట్స్ లో వాడు ఏం చెప్తున్నాడు? 300 అన్వెస్టెడ్ ఆప్షన్స్ ల్యాప్స్ ఆన్ 1/5/2012. ఎప్పుడు? Sir. 1/5/2012 ఈ డేట్ న ల్యాప్స్ అయిపోయాయంట. ఎన్ని ల్యాప్స్ అయిపోయాయంట? 300. 300 sir. ల్యాప్స్ అంటే మీనింగ్ ఎలాగ అర్థం చేసుకోవాలి దాన్ని? అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు సార్. వాళ్ళు యాక్సెప్ట్ వద్దని చెప్పేస్తున్నారు డైరెక్ట్ గా. Yes sir. అంటే ముందు ఒప్పుకున్నారు, అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు, కానీ తర్వాత మళ్ళీ వద్దని చెప్పేశారు. Yes sir. ఎక్కడ బలవంతం అయితే ఉండదు, బట్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, తప్పేమీ కాదు. ఓకేనా? రైట్. నెక్స్ట్ 600 ఆప్షన్స్ ఎక్సైజ్ ఆన్ 30th June. ఎక్సర్సైజ్ చేశారు నా 30th June 2013. ఇక్కడ నుంచి 1 year అంటే ఎప్పుడు దాకా? 30th September 2013 కదా. దీనిలో మధ్యలో డేట్ 30th June 2013. ఈ డేట్ ఏం చేశారు? యాక్సెప్ట్ చేశారు సార్. ఆప్షన్ ఎక్సర్సైజ్ చేశారు, కొనుక్కున్నారు. ఎన్ని? Yes sir. బ్యాంక్ అకౌంట్ డెబిట్, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ ఎంట్రీ కాదు, ఎన్ని కొనుక్కున్నారు? 600 ఆప్షన్స్ కొనుక్కున్నారు. 600 సార్. రైట్. నెక్స్ట్ 100 ఆప్షన్స్ ల్యాప్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది అకౌంటింగ్ పీరియడ్. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది ఎక్సైజ్ పీరియడ్. సో ఈ డేట్ న మళ్ళీ ల్యాప్స్ అయిపోయాయంట. ల్యాప్స్ ఎన్ని అయిపోయాయంటే సార్? 100. ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసే క్వశ్చన్ చెప్పిన ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎన్ని ఇష్యూ చేశాడు? 1000. ఎన్ని ల్యాప్స్ అయిపోయాయి? ఆల్రెడీ రెస్టింగ్ పీరియడ్ లోనే ఎన్ని ల్యాప్స్ అయిపోయాయి? 300. సో మనం లాస్ట్ ఎన్ని ఆప్షన్స్ కి క్రియేట్ చేసి ఉంటాం? 700. 700 క్రియేట్ చేసి ఉంటాం. లాస్ట్ 1000 క్రియేట్ చేస్తాం. లాస్ట్ 700. ప్రావిజన్ మనం 1000 షేర్స్ కి క్రియేట్ చేస్తామా? 300 కా 700 కా? 1000 కి చేస్తాం సార్. లేదు నన్ను 700 కి చేస్తాం. అది ఎలాగో నేను చెప్తాను, జాగ్రత్తగా తర్వాత అబ్జర్వ్ చేయి. ఓకేనా? 700 క్రియేట్ చేస్తే దానిలో ఎన్ని ఎక్సైజ్ చేశారు? 600. 600. ఎన్ని ఇంకా మిగిలిన? 100. మరి ఇంకా పీరియడ్ అయిపోయిన తర్వాత ఇంకెవడో కొనుక్కోకపోతే ఆటోమేటిక్ గా ల్యాప్స్ అయిపోతాయి కదా. Yes sir. అదే ఇన్ఫర్మేషన్ వాడు ఇచ్చాడు అనమాట. Yes sir. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం అడుగుతున్న క్వశ్చన్ అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. Clarity journal is giving the suitable narration. So ఈ క్వశ్చన్ కి క్వశ్చన్ మ్యూట్ చేశానన్నా. ఈ క్వశ్చన్ నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ కదా, సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను క్యాలిక్యులేట్ చేస్తాను. నేను క్యాలిక్యులేట్ చేశాక ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడుగుతారు కానీ. రైట్. ఫస్ట్ ఎంట్రీ, ఫస్ట్ డేట్ వచ్చి 1/4/2010 ఇది గ్రాండ్ డేట్. ఆ రోజు ఎంట్రీ అనేది ఉండదు, చాలా క్లియర్ గా మనం నేర్చుకున్నాం. ఫస్ట్ థింగ్. రైట్. 1 year కంప్లీట్ అయిందని ఇయర్ ఎండ్ ఇది కదా. సో 1/4/2011 ఆ 31st March 2011 ఎలాగైనా అనొచ్చు ఇయర్ ఎండ్. సో ఇంకా క్లియర్ గా అంటే ఇయర్ ఎండ్ అర్థం కావాలంటే 31st March 2011 బెటర్.
ఫస్ట్ ఇయర్ అండ్ అయ్యే టైంకి నాకు ఇన్ఫర్మేషన్ తెలుసు. ఏం తెలుసు? నేను గ్రాంట్ చేసింది కంపెనీకి, మాట్లాడుతున్న కంపెనీ పాయింట్, కంపెనీకి గ్రాంట్ చేసిన విషయం తెలుసు. సో 1 year ఎండ్ అయినప్పుడు ఫ్యూచర్ లో లాస్ ఉంటుందని తెలుసు, రైట్ అండ్. సో ఎంత లాస్ కూడా తెలుసు. లాస్ అంతా ఒక షేర్ మీద 120 రూపీస్. సో 120 రూపీస్ లాస్ అని తెలుసు, కానీ 1000 షేర్స్ కొనుక్కుంటారని నేను ఊహించుకున్నాను ఈ డేట్ కి 700. అంటే ఈ డేట్ కి అయితే కనుక 300 ఇంకా ఎవరు వద్దని రిజెక్ట్ చేయలే. అంటే నాకు ఈ డేట్ కి నాకు తెలిసిన విషయం అయితే కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో 1000 కొనుక్కుంటారు కాబట్టి 1000 మీద లాస్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాడు, రైట్ అండ్. సో క్యాలిక్యులేషన్ చేస్తున్నాను, జాగ్రత్తగా అర్థం. క్యాలిక్యులేషన్ 1000 ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్స్ ఇంటూ ఒక్కొక్క దాని మీద 120 రూపీస్ లాస్. ల్యాబ్స్ ఏం అవ్వలేదు నన్ను, ఓకేనా, అందుకని మైనస్ చేయాలి. ప్రైస్ 120 అంటే 160 - 40 దట్ ఈస్ ఆటోమేటికల్ 120. ఇది టోటల్ లాస్. ఈ లాస్ ఎంత పీరియడ్ పాటు స్ప్రెడ్ చేయాలి మనం? డివిజన్ 2.5 years స్ప్రెడ్ చేయాలి. ఎందుకంటే మనం మొత్తం వచ్చిన 2.5 years. దానిలో ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది? కేవలం ప్రెసెంట్ 1 year ఇంటూ 1 year. సో క్యాలిక్యులేట్ చేసుకుంటే 1000 మనం అబ్జర్వ్ చేయండి, 1000 ఇంటూ 120 ఇంటూ 1 డివిజన్ 2.5 దట్ ఈక్వల్స్ టు 48,000, రైట్ నా? 48,000 is the loss for the expected loss for the first year ending. సో ప్రావిజన్ క్రియేట్ చేసుకోవాలి. సో ఈ ఇయర్ లో ఎంట్రీస్ ఏముంటాయి? ఎంప్లాయీ కాంపన్సేషన్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్ బై to outstanding ESOP employee stock option. సో ప్రావిజన్ క్రియేట్ చేయాలి, డెబిట్ ఎక్స్పెన్స్ అండ్ రాయాలి. ఎంత అమౌంట్ అంటే 48,000. అలాగే ఎక్స్పెన్స్ ని క్లోజ్ చేయాలి. ఇంకొక ఎంట్రీ P&L అకౌంట్ డెబిట్ టు ఎంప్లాయీ కాంపన్సేషన్ ఎక్స్పెన్స్ అకౌంట్. మా ఈసీఈ అని రాశాను, ఓకేనా, షార్ట్ కట్ లో రాశాను. సో మీరు పూర్తిగా రాయండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఫస్ట్ సో ఫస్ట్ ఈ డేట్ కి అందరికి క్లియర్ గా ఉందో లేదో చెక్ చేసుకోండి. అందరికి డేట్ అర్థమైనట్టేనా? యశ్వంత్, ఈ డేట్ క్యాలిక్యులేషన్ అర్థమైందా యశ్వంత్? రైట్. ఇప్పుడు కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. నెక్స్ట్ ఇయర్ యాజ్ పర్ ది డేటా అబ్జర్వ్ చేస్తే మన అకౌంటింగ్ ఇయర్ 1/4/2000 31st March 2012. మళ్ళీ చెకింగ్ నా జాగ్రత్తగా ఈ డేట్ కైనా సరే ఎవరైనా ఎంప్లాయీ నాకు వద్దు అని చెప్పాడంటే చెప్పలేదు. ఆ తర్వాత చెప్పాడు 1.5 అని చెప్పాడు, 1.4 అని చెప్పలే. సో మళ్ళీ చెప్పలేదు కాబట్టి నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం మొత్తం అందరూ కొనుక్కుంటారనే ఉద్దేశంతో మొత్తం లాస్ క్రియేట్ చేయాలి కదా, రైట్ నా? సో మళ్ళీ క్యాలిక్యులేషన్, ఈసారి క్యాలిక్యులేషన్ అబ్జర్వ్ చేస్తే మళ్ళీ 1000 షేర్స్ ఉన్నాయి, ల్యాబ్స్ ఏం అవ్వలేదు కాబట్టి -0 ఇంటూ నాకు టోటల్ లాస్ 120 ఒక షేర్ మీద. అయితే ఈ టోటల్ లాస్ స్ప్రెడ్ చేయాల్సింది 2.5 years కి, కంప్లీట్ అయింది 2 years. అంటే ఇది టోటల్ గా నేను క్రియేట్ చేయాల్సినటువంటి లాస్. ఈ లాస్ లో నుంచి ఆల్రెడీ నేను రికగ్నైజ్ చేశాను కదా, లాస్ట్ ఇయర్ ఆల్రెడీ ఎంత రికగ్నైజ్ చేశాను? 48,000 రికగ్నైజ్ చేశాను, దాన్ని మైనస్ చేస్తాను. ఇది టోటల్ గా 2 years పాటు చేయాల్సిన లాస్ -48,000. ఈ ప్రొసీజర్ ఫాలో అవడం మంచిదని, ఎందుకంటే నేను ఇంతకు ముందు చెప్పిన ప్రొసీజర్ ల్యాబ్స్ లేకపోతే, ఇక్కడ ల్యాబ్స్ లేవు కాబట్టి ముందు ఫార్ములా ఈ ఫార్ములా ఒకలాగా వర్క్ ఇస్తుంది. ఒకవేళ కానీ ల్యాబ్స్ ఉంటే మళ్ళీ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అందుకని ఈ ప్రొసీజర్ ఈజీగా ఉంటుంది. into 120 into 2 division 2.5, so that equals to 96,000 టోటల్ గా 2 years పాటు నేను చేయాల్సినటువంటి ప్రావిజన్ మైనస్ ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ ఎంత క్రియేట్ చేశాను? 48,000. సో దట్ ఈక్వల్స్ టు అంటే ఇయర్ కూడా ఎంత క్రియేట్ చేయాలి? 48,000 క్రియేట్ చేయాలి. సో క్రియేట్ చేస్తే ఎంట్రీ మళ్ళీ సేమ్, ఎంప్లాయీ కాంపన్సేషన్ ఎక్స్పెన్స్ అకౌంట్ డెబిట్ టు అవుట్స్టాండింగ్ ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ 48,000. మళ్ళీ దీన్ని క్లోజ్ చేయాలని ఇంకొక ఎంట్రీ P&L అకౌంట్ డెబిట్ టు ఎంప్లాయీ కాంపన్సేషన్ ఎక్స్పెన్స్ 48,000. Any doubts for the second year?
మా ఆక్సిజన్ సెకండ్ ఇయర్ ఎంట్రీ అర్థమయ్యా? ఎస్ సార్. రైట్. ఇప్పుడు కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సిన విషయం నాన్న, థర్డ్ ఇయర్ లోకి వచ్చాం. థర్డ్ ఇయర్ లో ల్యాబ్స్ అయింది 1/5/2012 ల్యాబ్స్ అయింది. అయితే 1/5/2012 ల్యాబ్స్ అయినప్పుడు ఎంట్రీ ఉండదు, అంటే వాళ్ళు వద్దని చెప్పారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే. సో మనం ఎప్పుడు ఎంట్రీ రాస్తాం? మనం ఎప్పుడు ఎంట్రీ రాయాలి? ఇయర్ ఎండ్ లో రాయాలి, రైట్ నాన్న. సో ఎక్సైజ్ పీరియడ్ లో ఎక్సైజ్ చేసేటప్పుడు ఎంట్రీ రాయాలి. సో 2.5 years ఇక్కడ అయ్యిందన్న. 2.5 అబ్జర్వ్ చేయను. ఇయర్ వెస్టింగ్ పీరియడ్ ఎప్పుడు అయింది? 30th September కి అయిందన్న వెస్టింగ్ పీరియడ్. సో వెస్టింగ్ పీరియడ్ ఎండ్ అయ్యే టైంకి 30th September కి అబ్జర్వ్ చేస్తే ఈ డేట్ తో మనం ఎంట్రీ రాసేస్తాం, క్లోజ్ చేస్తాం. కానీ ఇక్కడ మధ్యలో ల్యాబ్స్ అయిపోయినాయి. తర్వాత ఈ డేట్ వచ్చేసింది 30th. సో మళ్ళీ ఇక నెక్స్ట్ మనకి 30th September వచ్చింది. ఇక్కడ నుంచి 1 year వచ్చింది. అయితే మన అకౌంటింగ్ ఇయర్ ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది క్వశ్చన్ మార్క్. సో ఫస్ట్ మార్చ్ నుంచి నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు అవుతుందన్న? సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఇక్కడ వస్తుంది, మళ్ళీ మధ్యలో వస్తుంది. 31st March 2013. సో 31st March 2012 నుంచి 31st March 2013 ఇయర్ ఎండ్. ఇయర్ ఎండ్ కూడా మన అకౌంటింగ్ అంతా ఇయర్ ఎండ్ గా జరుగుతుంది. సో ఇయర్ ఎండ్ లో రాశాక ఇది జరిగాక కరెక్ట్ గా ఏప్రిల్, మే, జూన్ 3 months లో వీడు ఎక్సైజ్ కూడా చేశారు. అంటే ఇది ఎక్సైజ్ పీరియడ్, ఇది ఎక్సైజ్ పీరియడ్ ఎప్పుడైనా చేయొచ్చు, కానీ మన అకౌంటింగ్ ఈ రెండు అయ్యే టైంకి అయితే ఎక్సైజ్ చేయలేం. సో మనం మళ్ళీ ఇప్పుడు ఎంట్రీ రాస్తాము, జనరల్ గా అకౌంటింగ్ ఈ రెండుకి మనం ఎంట్రీ రాస్తాం, రైట్ అండి. సో ఇది మన డేట్ అనమాట. మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఇది. సో ఇప్పుడు నేను చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలని నేను ఏం చెప్తున్నాను. నెక్స్ట్ వన్ ఈజ్ 31st March 2012. ఈ డేట్ లో ఎక్సైజ్ అయితే ఏమి చేయలేదు, కానీ ల్యాబ్స్ అయిన ఇన్ఫర్మేషన్ అయితే ఉందా, ఓకేనా. సో ఈ డేట్ కి వెస్టింగ్ పీరియడ్ అంతా అయిపోయిందా లేదా? ఎస్, ఇంకా ముందే అయిపోయింది. వెస్టింగ్ పీరియడ్ ఎప్పుడు అయిపోయింది? సెప్టెంబర్ కి అయిపోయింది. అంటే 6 months బిఫోర్ వెస్టింగ్ అయిపోయింది. సో వెస్టింగ్ అయిపోయింది కాబట్టి సో నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను, రైట్. ఈసారి క్యాలిక్యులేషన్ లో అబ్జర్వ్ చేస్తే 1000 మైనస్ ఎందుకు చేస్తున్నాను? ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? 300. అంటే నా లాస్ 700 ఉంటే చాలు, ఇంటూ, రైట్. సో ఒక్కొక్క షేర్ మీద లాస్ 120 rupees. ఇది టోటల్ లాస్ రికగ్నైజ్ చేయాల్సింది. టోటల్ పీరియడ్ 2.5 years. టోటల్ పీరియడ్ కంప్లీట్ అయిపోయింది. సో 2.5/2.5. ఇది టోటల్ గా నేను రికగ్నైజ్ చేయాల్సిన లాస్ మైనస్ ఆల్రెడీ రికగ్నైజ్ ఎంత అంటే నువ్వు అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఇయర్ లో 48, సెకండ్ ఇయర్ లో 48. అంటే టోటల్ గా మనం 96,000 ఇక్కడ రాసింది కూడా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఎలాగైనా ప్రాబ్లం 96,000 ఆల్రెడీ రికగ్నైజ్ చేసేసాం. ఇంకా ఏమైనా రికగ్నైజ్ చేయాలా అని చెక్ చేసుకుంటే సో 700 into 120 క్యాలిక్యులేట్ చేస్తున్నాను. 700 into 120, సో 284. అంటే నేను చేయాల్సింది 84,000 చేస్తే చాలు, కానీ నేను అంతకన్నా ఎక్కువ చేశానా తక్కువ చేశానా? ఎక్కువ చేసేసాను. మైనస్ నా పాజిటివ్ నెంబర్ రాలా, నెగిటివ్ నెంబర్ వచ్చింది, రైట్. 12,000 ఇస్ ఏ నెగిటివ్. అబ్జర్వ్ చేస్తున్నారా? సో థర్డ్ ఇయర్ ఎండ్ అయ్యే టైంకి వెస్టింగ్ పీరియడ్ అయిపోయింది. ఆ టైంకి నేను ప్రావిజన్ క్రియేట్ చేయాలా లేదని మళ్ళీ చెక్ చేసుకునే ప్రొసీజర్ లో ఈసారి ప్రావిజన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను చేయాల్సింది టోటల్ గా 84, కానీ 2 years నుంచి చేసింది 96. సో ఈ ఎక్సెస్ అవసరం లేనప్పుడు ఎక్సెస్ నేను ఏం చేయాలి? రివర్స్ చేయాలి. నేను ఆల్రెడీ ఇది కూడా క్లాస్ లో ఏంటి చెప్పాను, ఈ ఎక్సెస్ రివర్స్ చేయడానికి ఎంట్రీ. సో ప్రావిజన్ పేమెంట్కి వెళ్ళింది, సో రివర్స్ చేస్తున్నాం. సో ఏ లెడ్జర్ తో ఉంటున్నాను అది మన బుక్స్ లో అవుట్ స్టాండింగ్ ESO ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ అకౌంట్ డెబిట్ టు జనరల్ రిజర్వ్. నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో ఇది చెప్పా. సో నా అవుట్ స్టాండింగ్ లెడ్జర్ లో 48 + 48 96 ఉంటే 96 లో 12 క్యాన్సిల్ అయిపోయి ఇప్పుడు ఆ లెడ్జర్ లో ఎంత బ్యాలెన్స్ మిగిలింది? 84 మిగిలింది. సార్ అలా తగ్గించేయచ్చు, తగ్గించేయచ్చు, ఎందుకంటే వాళ్ళు కొనుక్కొని క్లారిటీ ఇచ్చేసారు కదా, రివర్స్ చేసేయచ్చు. ఇప్పుడు 84,000 ఉంది అంటే ఎన్ని ఆప్షన్ సంబంధించింది ఉంది అని క్వశ్చన్ రైట్ చేస్తే నువ్వు ఆలోచించుకోవచ్చు. ఎన్ని ఆప్షన్ సంబంధించింది అంటే 700 ఆప్షన్ సంబంధించిన లాస్ ఉంది. 700 ఆప్షన్ సంబంధించిన లాస్ అంటే అంత క్లారిటీగా 700 into 120 దట్ ఈక్వల్స్ 84,000, రైట్. 84,000 నా బుక్స్ లో ఉండాలి. మరి ఇంకా ఎక్కువ ఉంది కదా, అందుకే దాన్ని ఏం చేస్తాను? రివర్స్ చేస్తాను, అవసరం లేదు కదా, రైట్. సో ఇప్పుడు మళ్ళీ వెంటనే సార్ ఓకే 84,000 ఉంది. సో ఆ తర్వాత ఏం జరిగింది? సో తర్వాత ఇయర్ తర్వాత ఏం జరిగింది అన్న 30th June ఎక్సర్సైజ్ జరిగింది. కొనుక్కున్నారు, ఎంప్లాయీస్ షేర్ని కొనుక్కున్నారు. ఎన్ని షేర్లు కొనుక్కున్నారు? 600 shares ని కొనుక్కున్నారు, రైట్. నెక్స్ట్ డేట్ ఎక్సర్సైజ్ చేసిన రోజున 30th June 2013.
మరి డేట్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. 30th June 2013 సో కొనుక్కున్నారు 600 ఆప్షన్స్. కొనుక్కున్నది ఎంత కొనుక్కున్నారు 40 రూపీస్, కానీ మార్కెట్ ప్రైస్ ఎంత 120. సో దీనికి ఎంట్రీ రాయాలి. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్, నాకు డబ్బులు వచ్చే కంపెనీకి బ్రాకెట్ లో 600 ఆప్షన్స్ కొనుక్కున్నారు ఇంటూ 40 రూపీస్ డబ్బులు వచ్చాయి. మా ఫస్ట్ క్వశ్చన్ స్లోగా చెప్తున్నాను, నెక్స్ట్ క్వశ్చన్ నుంచి కొంచెం స్పీడ్ ఉండాలి. 24,000 తర్వాత 2 ఈక్విటీ షేర్ క్యాపిటల్ బ్రాకెట్ లో 600 ఆప్షన్స్ ఇంటూ ఒక్కొక్కటి ఫేస్ వాల్యూ 10 రూపీస్. చేసిన 40కి ఫేస్ వాల్యూ 10 రూపీస్. సో దట్ ఈస్ 6,000. 2 సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్, షేర్ మార్కెట్ లో ఎంత ఉంది దీని వాల్యూ 150 ఉందన్న. 150 కదా నాకు చూసాం కదా ఆల్రెడీ మనం. సారీ 160 ఉంది. 160లో 10 ఫేస్ వాల్యూ అయితే సో రిమైనింగ్ 150 ఏమవుతుంది ప్రీమియం అవుతుంది. మరి జాగ్రత్తగా అర్థం చేయాలి. 160 మార్కెట్ వాల్యూలో 10 ఫేస్ వాల్యూ అయితే రిమైనింగ్ 150 ప్రీమియం అవుతుంది, రైట్? సో 600 into 150 90,000. సో 90 plus 6 96,000 minus 24,000 దట్ ఈక్వల్స్ టు 72,000 ని డెబిట్ చేయాలి. నాకు ఈ లాస్ కోసమే నేను ఆల్రెడీ ఒక లెడ్జర్ క్రియేట్ చేసిన దాని పేరే ఈసాప్. సో ఆ లెడ్జర్ ని క్లోజ్ చేస్తాను. అవుట్ స్టాండింగ్ ఈఎస్ఓ అకౌంట్ డెబిట్. సో ఇది డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేయడం చేయగలం. ఎన్ని షేర్ సంబంధించి 600 ఇంటూ ఒక్కొక్క షేర్ మీద ఎంత లాస్ 120. సో ఏదైనా ఒకటే, రైట్ అండి. 600 into 120 దట్ ఈక్వల్స్ టు 70,000. సో ఇలా డైరెక్ట్ గా చేయొచ్చు, లేదా డిఫరెన్స్ చూడొచ్చు. ఎలా చేసినా ప్రాబ్లం ఏమీ లేదు. సో 600 మీద 72,000 క్యాన్సిల్ అయిపోయింది. కానీ నా దగ్గర ఉన్నది 600 మీద కాదు, 700 మీద లాస్. ఆల్రెడీ 700 మీద నేను క్రియేట్ చేసి పెట్టుకున్నాను, అంటే 84,000 క్రియేట్ చేసుకున్నాను, కానీ 72,000 యూటిలైజ్ చేశాను. సో 84 minus 72 ఇంకో 12,000 అదే యాక్సెస్ ఇంకా లెడ్జర్ లో ఉంది నా బ్యాలెన్స్ అవుట్ స్టాండింగ్ లెడ్జర్ లో. ఈ 12,000 ఇంకా నాకు అవసరమా అని క్వశ్చన్ రైజ్ అయితే ఎస్, అవసరం లేదు. ఎందుకంటే అవి కూడా ఈ రెండుకి ఏమైనా ల్యాబ్స్ అయిపోయింది. ఎక్సైజ్ బిడ్ అయిన తర్వాత కదా ల్యాబ్స్ అనే విషయం తెలిసిపోతుంది. ఇంకా ఎక్సైజ్ బిడ్ అయిపోతే ఎవరు కొనరు కదా, ఎవరు కొనుక్కోలేదంట. అందుకని ఈ డేట్ ఏమైనా ల్యాబ్స్ అయిపోయింది. సో ల్యాబ్స్ అయిపోయినాయి కాబట్టి సో వెంటనే 30th September 2013 ఎంత ల్యాబ్స్ అయిపోయాయి అంటే క్వశ్చన్ చాలా ఈజీగా నాన్న. ఈ లెడ్జర్ లో 72,000 వాడేసాం, ఇంకా మిగిలింది 84 minus 72 దట్ ఈస్ 12,000. క్యాలిక్యులేషన్ పాయింట్ ఆఫ్ 100 into 120 దట్ ఈస్ 12,000. సో అది అవసరం లేదు. ఆ లెడ్జర్ ని కూడా క్లోజ్ చేసి ఎక్కడికి పంపించేయాలి నాన్న? 100 ఆప్షన్స్ మీద 120 రూపీస్ చొప్పున 12,000 క్యాన్సిల్ చేసి టు జనరల్ రిజర్వ్ కి ట్రాన్స్ఫర్ చేసేయాలి. సార్ అది ఇక్కడే చేసేచ్చు కదా, ఇక్కడ చేయాలి అంటే ఈ డేట్ కి నాకు తెలియదు కదా. మీరు అబ్జర్వ్ చేసి 31st March నాకు తెలుసా ఇంకో 100 కూడా ల్యాబ్స్ చెప్తాను తెలియదు. సో కాబట్టి ఈ డేట్ వరకు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం నేను 12,000 చేశాను. అది కేవలం 98 96 అయిపోయింది. దానిలో 84 ఉంటే చాలు. కాబట్టి 84 minus 96 యాక్సెస్ కోసం మనం చేసాం. ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ చేసిన యాక్సెస్ ఇది. ఇప్పుడు 84 లో మళ్ళీ అవసరం లేదని మళ్ళీ ఇంకో 12,000 రికన్స్ మళ్ళీ క్యాన్సిల్ చేస్తాం, రైట్ అన్న. ఇది మనం జాగ్రత్తగా సీక్వెన్స్ చేయాల్సినటువంటి క్యాలిక్యులేషన్. క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ పాయింట్ మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి ప్రతిసారి కూడా. ఈ మెథడ్ ఫాలో అవడం వల్ల ల్యాబ్స్ ఉంటే అప్పుడు క్లారిటీగా క్వశ్చన్ లో క్లియర్ క్యాలిక్యులేషన్ అనేది తెలుస్తుంది. నేను ఇంతకు ముందు చెప్పిన ఫామ్ లో ల్యాబ్స్ లేకపోతే ల్యాబ్స్ ఉంటే మళ్ళీ రాంగ్ జరిగే అవకాశం ఉంటుంది. సో బెటర్ గో ఆన్ విత్ దిస్ ఈజీ క్యాలిక్యులేషన్, రైట్? This is the procedure to calculate the ESOP. సో ఇప్పుడు అడగండి ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే. సో క్యాలిక్యులేషన్ చాలా రకాలుగా ఎన్నో రకాలుగా చేయొచ్చు. సో 84,000 అకౌంట్ లో ఉంది, దానిలో 72,000 యూజ్ చేసాం. సో రిమైనింగ్ 12,000 నేను క్యాన్సిల్ చేశాను. సింపుల్ గా 600 ఆప్షన్స్ యూజ్ చేసాం, 100 ఆప్షన్స్ పెండింగ్ ఉన్నాయి, దాని మీద 120 ఆల్రెడీ క్రియేట్ చేసాం, దాన్ని క్యాన్సిల్ చేస్తాం. ఎలాగైనా మాట్లాడచ్చు. సో మనకి ఎలా కావాలంటే అలా మనం అర్థం చేసుకోవచ్చు. సో మీరు జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి. సాయికి అర్థమైందా ఇది? ఓకే. అనూష క్యాలిక్యులేషన్ అర్థమైనాయి అమ్మా? ఓకే. శశాంక్ నీకు నాన్న? రైట్. సో నోట్ చేసుకోండి. ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి, లేకపోతే నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం.
మరి జాగ్రత్తగా ఈ ఫార్ములా వాడండి. మళ్ళీ చెప్తాను, ఆప్షన్స్ గ్రాంటెడ్ మైనస్ ల్యాబ్స్ ఇంటూ ఇంట్రిన్సిక్ వాల్యూ బై టోటల్ వెస్టింగ్ పీరియడ్ ఇంటూ కంప్లీటెడ్ పీరియడ్. సో కొంచెం జాగ్రత్తగా ఇది వాడండి. మైనస్ ఆల్రెడీ రికగ్నైజ్డ్. ఇలా వాడండి, ఇలా చేయండి. మనం ఆల్రెడీ ఇది బై రిమైనింగ్ వేసేస్తే రిమైనింగ్ కన్నా బెటర్ సపరేట్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ప్రతిసారి ల్యాబ్స్ అవడం వల్ల రికార్డింగ్ వాల్యూ ఆఫ్ లాస్ అనేది మారిపోతుంది. కాబట్టి దాన్ని సపరేట్ చేసి ఆల్రెడీ రికగ్నైజ్ చేసిన దాన్ని మైనస్ చేసుకోవాలి. ఇది మారకపోతే కనుక ఏ ఫార్ములా అయినా ప్రాబ్లం లేదు. Right, next illustration number 4. Akshay, Yes, sir. illustration number 4 చదువుతాను. నాకు క్యాలిక్యులేషన్స్ వాడేమిడితే చెప్పాలి. ఓకేనా? చదివిన తర్వాత Ajanta grants 120 share options to each of its 460 employees. Each grant is conditional to the employee working for Ajanta over the next 3 years. Ajanta has estimated the fair value of the each share option is 12 rupees. Ajanta estimates that 25% of the employees will leave during the 3-year period and so forfeit their rights to the share options. Everything turns out exactly as expected. This is a question. Required. Calculate the amount to be recognized as an expense during the vesting period. This is a question. Right? So check check. You have doubt unte kanaka nannadu. Question అర్థమైందమ్మా? ఈ క్వశ్చన్ లో ఉన్న కన్ఫ్యూషన్ ఏంటి? ఫస్ట్ అసలు మొత్తం ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? డేటా రాస్తాను చెప్పు. గ్రాంట్ డేట్ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? షేర్స్ ఎన్ని? 120 shares. 120 shares for each employee. Yes, sir. 120 to 460. 460. సో అప్పుడు మొత్తం ఎన్ని షేర్స్ అవుతాయి? 55,200. 55,200 షేర్స్. ఓకేనా? రైట్. సో దీని యొక్క ఫేర్ వాల్యూ ఎంత? సారీ, దీని యొక్క మార్కెట్ ఇష్యూ ప్రైస్ ఎంత, మార్కెట్ ప్రైస్ ఎంత, ఇంట్రిన్సిక్ వాల్యూ ఎంత? వీటిలో ఏమైనా డేటా ఇచ్చాడా క్వశ్చన్ లో? Only fair value of each share option is 12 itself. ఫేర్ వాల్యూ అంటే మార్కెట్ ప్రైస్ లేనప్పుడు మనం దాన్ని ఏమంటాం? ఫేర్ వాల్యూ కూడా యూజ్ చేయొచ్చు. సో కానీ ఇష్యూ ప్రైస్ తెలియకుండా నాకు ఇంట్రిన్సిక్ వాల్యూ తెలుస్తుందా? No, sir. సో ప్రతిసారి క్వశ్చన్ ఇచ్చినప్పుడు నేను చెప్తాను, టెక్స్ట్ బుక్ లో వాడు మిస్టేక్ అనేది దిస్ 12 rupees is not a fair value, it is a intrinsic value. రైట్? చేంజ్ చేయండి దాన్ని. టెక్స్ట్ బుక్ లో క్వశ్చన్ లో ఆ లైన్ చేంజ్ చేయండి అన్న. ఎస్టిమేటెడ్ దట్ దిస్ ఇంట్రిన్సిక్ వాల్యూ ఆఫ్ ఈచ్ షేర్ ఆప్షన్ ఇస్ 12 rupees, నాట్ ఫేర్ వాల్యూ. ఓకేనా? Yes, sir. రైట్. అంటే నాకు డైరెక్ట్ గా లాస్ ఇచ్చాను, ఇంకా నాకు వీటితో సంబంధం లేదుగా. Yes, సో sir. లాస్ ఎంత నాకు తెలుసా లేదా? 12 rupees loss. 12 rupees లాస్. మొత్తం టోటల్ లాస్ ఎంత అవుతుంది? 55,200 into 200 into 12. 6,60,400. 60,400. రైట్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇంకొక విషయం ఉంది నాకు దీనిలో. అయితే ఇది వెస్టింగ్ పీరియడ్ 3 years డేటా ఇచ్చాడు మనకు, అవునా కాదా? వెస్టింగ్ పీరియడ్ 3 years అన్నాడు. అయితే ఇంకొక విషయం, అజంతా ఎస్టిమేట్ దట్ 25% ఎంప్లాయీస్ విల్ లీవ్ డ్యూరింగ్ ది 3-year పీరియడ్. సో మొత్తం అంతా కలిపి 3 years కలిపి 25% లాస్ అవుతుంది. ఇంకా ఏ రోజు చెప్పాడు? ఇప్పుడు ఫస్ట్ ఇయర్ టైంకి ఒక ఎస్టిమేషన్ ఉంటుంది, ఆ డేట్ తెలియకపోతే సెకండ్ ఇయర్ ఒక ఎస్టిమేషన్, థర్డ్ ఇయర్ ఒక ఎస్టిమేషన్, ఎప్పుడు తెలిస్తే అప్పుడే కదా మన ఎస్టిమేషన్ మారుస్తాం. Yes, sir. క్వశ్చన్ లో ఆ క్లారిటీ ఇవ్వలేదు. రైట్ అంటే కాబట్టి దీనిలో ఇంకొక అజంప్షన్ మనం తీసుకుని సమ్ చేయాలి. ఏంటంటే అజంప్షన్ దిస్ 25% ఈజ్ నోన్ అట్ ది బిగినింగ్. నాకు ముందే తెలుసు, ముందే 25% లాస్ అవుతారని తెలిసినప్పుడు నేను ఎస్టిమేట్ చేసినప్పుడు ఈసారి ఏం ఎస్టిమేట్ చేస్తాను? క్యాలిక్యులేషన్ చెప్పి సార్ నాకు ఫస్ట్ ఇయర్ ఎస్టిమేషన్ ఎంత ఉంటుందో చెప్పగలవా? మొత్తం ఎన్ని ఆప్షన్స్? 55,200.
200 షేర్స్ అంతేనా? మా అక్షయ్ వాయిస్ వినబడుతుందా? ఎస్ సార్, నెట్వర్క్ ప్రాబ్లం వచ్చింది సార్. ఓకే, 55,200 షేర్స్ అని మొత్తం ఇంటూ ఎస్ సార్. ఇది మొత్తం అంతా కూడా కొనరు నాన్న, ఎందుకంటే 25% ఏమవుతాయని ఎస్టిమేట్ చేస్తున్నాం ల్యాబ్స్ అయిపోతాయి. కాబట్టి ఇంక రిమైనింగ్ ఎంత? 75%. ఇలా చేయొచ్చు, లేదా -25% తీసినా ప్రాబ్లం లేదు. ఎస్ సార్. ఇంటూ ఒక్కొక్క షేర్ మీద లాస్ 12 రూపీస్. 12 రూపీస్. ఫస్ట్ ఇయర్ ఎండ్కి 3 years టోటల్ గా రికగ్నైజ్ చేయాల్సిన లాస్, కాబట్టి 1 year అయింది కాబట్టి ఏమనాలి? ఇంటూ 1. 1 year by 3 years. ఎస్ సార్. అంతే రైట్. ఇప్పుడు ఎంత అవుతుంది చూడండి, ఫస్ట్ ఇయర్ రికగ్నైజ్ చేయాల్సిన అమౌంట్ ఎంత అవుతుంది చూడండి. 4,96,800. 4,96,000 ఫస్ట్ ఇయర్ అన్నది. ఎస్ సార్. అంత రాలేదండి టోటల్ గా 6 లక్ష 4 లక్షలు వస్తుంది. 1,65,600. 1,65,600. 1,65,600 కదా? ఎస్ సార్. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, సెకండ్ ఇయర్ కూడా సేమ్ మారుతుందా? 2/3 minus 1,65,600. మళ్ళీ ఒకసారి ఏంటి నేను అడుగుతాను, సెకండ్ ఇయర్ లో కూడా మారుతుందా సేమేనా? కాదు సార్, 55,200 into 75% సార్, into అవును into 2 years కంప్లీట్ అయింది కాబట్టి 2 years by 3 years. ఓకే, మరి మైనస్ ఆల్రెడీ రికగ్నైజ్ తీవా? రికగ్నైజ్డ్. ఎస్ సార్. ఆల్రెడీ రికగ్నైజ్ తీసేస్తే అప్పుడు ఎంత వస్తుంది? 55,200. అదే చెప్పాను నేను, ఇది మారినప్పుడు ఇందాక చెప్పాను, ఇది మారినప్పుడు ఎవ్రీ ఇయర్ సేమ్ రిమైనింగ్ డైరెక్ట్ వేసేజ్ కదా, సేమ్ వస్తుంది రైట్. ఇంక క్యాలిక్యులేషన్ టైం వేస్ట్ వరకు నీకు అర్థమైతే వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ అదే. ఈవెన్ థర్డ్ ఇయర్ కూడా వస్తుంది సేమ్. 1,65,600. ఇది ఎప్పుడు మారుతుంది? ల్యాబ్స్ ఆప్షన్స్ చేంజ్ అయ్యి. అందుకే నేను ఆల్రెడీ చెప్పాను చూడు, గుర్తుందా నీకు? ముందు ఫస్ట్ ఫార్ములా ఇలా వాల్యూ వేసేసుకుని ఇది ఎప్పుడు మారినప్పుడు డివైడ్ బై రిమైనింగ్ పర్ డే చేసేయచ్చు. ఎస్ సార్. ఇక్కడ సిచ్యువేషన్ లో ఆల్రెడీ రికగ్నైజ్ సెకండ్ ఇయర్ లో ఉన్నది మనం ఇంక మళ్ళీ వేసిన మళ్ళీ టైం వేస్ట్ వరకు డైరెక్ట్ మనం ఏం చేయొచ్చు, వేసేయచ్చు. ఎస్ సార్. ఓకేనా? సో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ బోత్ ఆల్ ది 3 years ది అమౌంట్ విల్ బి సేమ్. అంతేనా? నోట్ చేసుకోండి. Right, next Shashank. Shashank, question number 5 చేస్తున్నాను. సిమిలర్ మోడల్ కొంచెం జాగ్రత్తగా మరి చేయాలి, ఓకేనా? ఇలిస్ట్రేషన్ నెంబర్ 5 క్యాలిక్యులేషన్ జాగ్రత్తగా ఆలోచించి చెప్పు. సో ఫస్ట్ నేను డేటా చదివి టేబుల్ రాస్తాను, నేను అవసరమైతే ఇన్ఫర్మేషన్ ఇవి. T Limited granted options for 8,000 equity shares. సో గ్రాంట్ డేట్ ప్రస్తుతానికి ఇవ్వలేదు కానీ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని ఇచ్చాడు గ్రాంట్ చేసింది? 8,000. నామినల్ వాల్యూ, సో ఫేస్ వాల్యూ ఈస్ 10 rupees. సో డేట్ కూడా ఇచ్చాడు, ఫస్ట్ అక్టోబర్ 2010 at 80 rupees కి ఇచ్చాడు. సో ఇష్యూ ప్రైస్ ఈస్ 80 లేదా ఎక్సైజ్ ప్రైస్ ఈస్ 80. మార్కెట్ ప్రైస్ 170. సో దెన్ వాట్ ఇస్ ద లాస్ ఇంట్రిన్సిక్ వాల్యూ? 90 is the loss to the company. Okay na? Right. So net ki difference. Next, the vesting period is 4.5 years now. 4.5 years. Okay na? 4.5 years ని కౌంట్ చేసేటప్పుడు మనం ఇది కౌంట్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి 1 year కౌంట్ చేయడం కాదు. ఇక్కడ అక్టోబర్ లో ఉన్నాం, మనకి అకౌంటింగ్ ఇయర్ జనరల్ గా ఏముంటుంది? ఏప్రిల్ టు మార్చ్ ఉంటుంది కదా. సో ఆ బేస్ తో వెళ్ళాలి, ఎందుకంటే మన అకౌంటింగ్ ఇయర్ లో ఎంట్రీ చేస్తాం. అర్థమవుతుందా? రైట్. సో ఇప్పుడు అక్టోబర్ తర్వాత వచ్చేటటువంటి మార్చ్ డేట్ ఎప్పుడు? 31st March 2011. రైట్, 31st March. అప్పుడు అంటే ఇక్కడికి ఎంత పీరియడ్ అయిందో చూడు. 5 months. 6 months. 6 months. ఓకేనా? రైట్. మళ్ళీ 31st March నుంచి మళ్ళీ నెక్స్ట్ 31st March ఇయర్ వరకు చూసుకోవచ్చు కదా, ఇంకా ప్రాబ్లం లేదు కదా. 31st March 2012 1 year.
ఓకేనా? Yes, sir. రైట్. నెక్స్ట్ మళ్ళీ 31st March 13. 13 1 year. నెక్స్ట్ మళ్ళీ 31st March 14. 31st March 14 1 year. నెక్స్ట్ మళ్ళీ 31st March 15. 1 year. చేయొచ్చా నేను? Yes, sir. 4 years. ఎందుకు చేయొచ్చు? మొత్తం ఎన్ని నెలలు చెప్పాడు? 4.5 years. సో 4.5 కంప్లీట్ అయిపోయింది. Yes, sir. అదే హాఫ్ 1 1 1 1 రైట్. Yes, sir. రైట్. నెక్స్ట్ ఇంకా ఏం చేశాడు? Fourth and options lapsed in 4,000 unvested options lapsed on 1st December 2012 అన్నాను. సో ఎప్పుడు ఫస్ట్ డిసెంబర్ 2012? 31st December కి 15 ఇయర్ లో ఇక్కడ కదా. Yes, sir. ఫస్ట్ డిసెంబర్ 2012 12. ఈ డేట్ నా ఏమైందంట? 3,000 options lapsed in 3,000 options lapsed. 4,000 సారీ 4,000 options lapsed. 4,000 lapsed in Next 3,000 options were exercised on 30th September 2015. సో సెప్టెంబర్ అంటే ఇక్కడ నుంచి ఎక్సైజ్ పీరియడ్ ఎంత బిల్ ఇచ్చారో మనకి ఇవ్వలేదు కానీ సో డేట్ ఎక్సైజ్ చేసిన డేట్ ఇచ్చారు ఇప్పుడు 30th September 2015. సో ఎక్సర్సైజ్ ఇది ఓకేనా? Yes, sir. ఆయన ఎక్సైజ్ చేశాడు 3,000. ఆప్షన్స్. ఓకే నెక్స్ట్ 1,000 వెస్టెడ్ ఆప్షన్స్ ల్యాబ్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఎక్సైజ్ పీరియడ్. సో ఎండ్ ఆఫ్ ది ఎక్సైజ్ పీరియడ్ తెలుసా? తెలియదు సార్. సో తెలియదు. జనరల్ వి కెన్ అస్యూమ్. సో 31st మార్చ్ తర్వాత ఇంకే డేట్ ఉంటే ఆ డేట్ మనం ఊహించుకోవడమే. Yes, sir. ఓకేనా? సో 1 year ఊహించుకుంటే జనరల్ గా అజంప్షన్ ప్రకారం సో 31st March 2016. Okay. ఓకేనా? ఈ డేట్ కి ఇంకా అయిపోయింది మొత్తం ఎక్సైజ్ పీరియడ్ అయిపోయింది కాబట్టి ల్యాప్స్ అయిపోయింది. సో అజంప్షన్ అన్న ఏం తీసుకున్నాను నేను 1 year. ఓకేనా? ఎక్సైజ్ పీరియడ్ Yes, sir. 1 year. 1 year. సో ల్యాప్స్ అయిపోయినాయి. ఎన్ని ల్యాప్స్ అయిపోయినాయి? 1,000. ఇది నానే క్వశ్చన్ లో డేటా చెక్ చేద్దాం. 8,000 ఉన్నాయి. స్టార్టింగ్ లోనే ఎన్ని పోయాయి? 1.5 year తర్వాత 4,000. పోయాయి. ఇంకెన్ని ఉంటాయి? 4,000. దానిలో ఎన్ని ఎక్సైజ్ చేశారు? 3,000. ఇంకెన్ని ల్యాప్స్ అయిపోయాయి? 1,000. సో సరిపోయిందా లేదా క్వశ్చన్? Yes, sir. రైట్. ఇది అనమాట డేటా. ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఈ ఐడెంటిఫికేషన్ లో డేట్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం రాసే ఎంట్రీని బట్టే కదా ఉంటుంది అంతా. డేట్ ని బట్టి ఎంట్రీ ఉంటుంది కాబట్టి డేట్స్ చాలా జాగ్రత్తగా ఐడెంటిఫై చేసుకోవాలి. క్లియర్ అయినా నాన్న? Yes, sir. రైట్. ఇప్పుడు నువ్వు చూడు ఫస్ట్ ఎంట్రీ ఏ రోజు రాద్దాం. 31st March 2011. వెరీ గుడ్. 31st March 2011 ఎంట్రీ రాద్దాం. క్యాలిక్యులేషన్ ఫస్ట్ నన్ను ఆ డేట్ కి నాకు తెలుసా ఏమి ల్యాప్స్ అయిపోయా ఎన్ని ల్యాప్స్ అయిపోయా? తెలియదు సార్. తెలియదు కాబట్టి ఎన్ని షేడ్ల మీద క్రియేట్ చేసుకోవాలి? 8,000 ఇంటూ 90. 90. Yes, sir. 70 minus 80. 90 రైటే కదా? Sir. 90 by 4.5 by 4.5 into 1/2. half 0.5 సింప్లీ. అన్ని పాయింట్స్ రాయాలి. అన్ని పాయింట్స్ రాయాలి కదా? Yes, sir. రైట్. 0.5. సరే మైనస్ రికగ్నైజ్ ఇస్ 0. అదే ఫస్ట్ ఇయర్ కదా అందుకని. సో ఎంత అవుతుంది చూడు? 80,000. వెరీ గుడ్. 80,000 అంతేనా? Yes, sir. ఎంట్రీ వస్తుందా దానికి? Employees compensation expense account debit to వెరీ గుడ్. outstanding ESOP. ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్ అనకూడదు. ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ అవుట్ స్టాండింగ్ ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్. ఓకేనా? 80,000. రైట్. వెరీ గుడ్. ఇంకొక ఎంట్రీ దీన్ని క్లోజ్ చేయడానికి P&L to outstanding ESOP. P&L to ఈ ఎంప్లాయీ కాంపెన్సేషన్ ఎక్స్పెన్స్. ఇది ప్రావిజన్ క్యాన్సిల్ అవుద్ది. Sir. Employee compensation. ప్రావిజన్ ఎప్పుడు క్లోజ్ అవుద్ది? అది ల్యాబ్స్ అయినప్పుడు సార్. ల్యాబ్స్ అయినప్పుడు నెక్స్ట్ ఎక్సైజ్ చేసినప్పుడు దాన్ని యూజ్ చేస్తాం కదా? Yes, sir. కాన్సన్ట్రేట్ చేయ. నెక్స్ట్ డేట్ ఎప్పుడు? 31st March 2012. వెరీ గుడ్. 31st March 2012 కి మళ్ళీ నాకు తెలిసే ఇన్ఫర్మేషన్ ల్యాబ్స్ అయిపోతాయని తెలియదు సార్. తెలియదు. ఇంటూ 90 ఇంటూ ఎన్ని ఇయర్స్? 1.5 by By 4.5. సో కంప్లీటెడ్ బై టోటల్. ఓకేనా? Total. Yes, sir. Minus 1.5 ఇయర్స్ కి చేయాల్సిన టోటల్ లాస్. దానిలో ఆల్రెడీ ఎంత రికగ్నైజ్ చేస్తాం? 80,000. 80,000. సో ఈ వాల్యూ ఎంత అవుతుందో అసలు ముందు ఇది ఎంత ఉందో చూడు. హాఫ్ అవుతుంది కాబట్టి 120 అవుద్ది. ఇది హాఫ్ ఇయర్ కదా, సో డబుల్ కదా. సో 160 sir. 160. సో 160 మైనస్ కాదు సరిగ్గా చూడు. 240 sir. 2,40,000. 240 రైట్.
80,000 is for 6 months కదా. yes So sir. 1.5 year అంటే 3 times 240 minus 80. 80. 1,60,000. 160 రైట్. సో మళ్ళీ సేమ్ ఎంట్రీస్ రేపు పాస్ అవుతాయి కదా. Yes sir. సో సేమ్ ఎంట్రీస్ రాస్తారా విత్ నెంబర్ చేంజ్ చేసి? రాస్తాను. నువ్వు చెప్పేసి అయితే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతాం మనం డైరెక్ట్ గా. నెక్స్ట్ స్టేజ్ తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఎంట్రీ ఎప్పుడు? ల్యాబ్స్ ఎంట్రీ రాస్తామా? రాయం సార్ ల్యాబ్స్ దగ్గర. రాయం కదా. Yes sir. అప్పుడు మనకు అవసరం లేదు కదా, అది Yes, జస్ట్ sir. ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఎప్పుడు ఎంట్రీ రాస్తాం? 31st March 2030. వెరీ గుడ్. 31st March 2013 కి మళ్ళీ క్యాలిక్యులేట్ చేద్దాం. ఈసారి ఎన్ని తెలుసు నాకు? 8,000 minus Right, go 4,000 8,000 minus 4,000 4,000 into 90 into 90 into 2.5 ఓకే by 4.5 ఇది టోటల్ గా రికగ్నైజ్ చేయాలి. మైనస్ minus 1,60,000. 1,60,000 ఎలా వచ్చింది? ఫస్ట్ ఇయర్ లేదు, రాంగ్. ఫస్ట్ ఇయర్ 80, సెకండ్ ఇయర్ 160. 2,40,000. రెండు మైనస్ చేయాలి. ఫస్ట్ ఇయర్ 80 మైనస్ సెకండ్ ఇయర్ 1,60,000. Yes sir. అప్పుడు ఎంత అవుతుందన్నా ఈ వాల్యూ ఎంత? 4,000 into 90 into 2.5 2 lakhs. ఇది 2 lakhs. Yes sir. ఇది 2 lakhs మైనస్ ఇది ఎంత? 2,40,000. సో అంటే నేను చేయాల్సిన దానికన్నా ఎక్కువ రికగ్నైజ్ చేస్తాను. ఎంత ఎక్కువ రికగ్నైజ్ చేస్తాను? 40,000. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మరి? ఇది జనరల్ రిజర్వ్ ట్రాన్స్ఫర్ చేసి ట్రాన్స్ఫర్ చేయాలి, రివర్స్ చేసేయాలి. ఏ లెడ్జర్ లో ఉందా డేటా? అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. ఆ అకౌంట్ ని క్యాన్సిల్ చేసి ఆ అకౌంట్ లో నుంచి ఎక్కడ పంపించాలి? జనరల్ రిజర్వ్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. అర్థమవుతుంది కదమ్మా శశాంక్? Yes sir. వెరీ గుడ్. రైట్. సో నెక్స్ట్ డేట్ next year sir. 31st March 2014. 31st March 2014 మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తాం. మళ్ళీ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ ఈసారి ఎన్ని ఉన్నాయి నాకు తెలిసి? 4,000 into 90 into 3.5 by 4.5 మైనస్ ఆల్రెడీ రికగ్నైజ్ ఈసారి నా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. 80,000 ప్లస్ 160 మైనస్ 40 రివర్స్ కూడా చేస్తాం కదా. Yes sir. మన జాగ్రత్తగా ఉండాలి, ఓకేనా? మైనస్ 40 టోటల్ ఆల్రెడీ రికగ్నైజ్. దీని అంటే ఏమంటే ఆల్రెడీ రికగ్నైజ్ అంటాం. సో ఈ వాల్యూ ఎంత చూడు? 2,80,000 sir. 2,80,000 టోటల్ గా రికగ్నైజ్ చేయాలి మైనస్ ఈ వాల్యూ 2 lakhs sir. 2 lakhs. సో 2,80,000 చేయాలి ఇప్పుడు దాకా, కానీ ఇప్పుడు దాకా ఎంత రికగ్నైజ్ చేసాం? 2 lakhs. కాబట్టి నెక్స్ట్ ఎంత రికగ్నైజ్ చేస్తాం? 80,000. 80,000. సో దీనికి కూడా మళ్ళీ ఎంట్రీస్ విల్ బి సేమ్ యాజ్ లైక్ దిస్ వన్, ఓకేనా? మరి ఇక్కడ దాకా ఎంట్రీస్ రాయండి. ఎవరికైనా ఇక్కడ దాకా చెప్పిందా? డౌట్ ఉంటే అడగండి నన్ను. ఎంట్రీస్ రాయండి, అందరూ టైం ఇస్తున్నాను. సో నేను ఎందుకు 40 రివర్స్ చేస్తాను, మళ్ళీ ఎందుకు 80 రాశాను, అన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మరి ఇక్కడ దాకా ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్? అందరికి క్లియర్ గా అర్థమైంది ఎంట్రీస్? రైట్ నాన్న. శశాంక్ కంటిన్యూ చేద్దామా రిమైనింగ్? Yes sir. నెక్స్ట్ డేట్ ఎప్పుడు? 30th 31st March 2015. yes sir.
మళ్ళీ ఇంకొక 1 year అయింది. సో అప్పటికి మొత్తం ఎన్ని నెలలు అవుతుంది? 1 2 3 4.5 years కంప్లీట్ అయిపోతుంది, మొత్తం వెస్టింగ్ అయిపోతుంది. ఓకేనా? Yes, సో sir. క్యాలిక్యులేషన్ మళ్ళీ చెప్పు. 4,000 into 90 into 4.5 by 4.5 టోటల్ వాల్యూ వేసేయడమే. minus ఆల్రెడీ రికగ్నైజ్డ్ 4,000 into 90 into 3.5 by 3.5 ఆల్రెడీ చేసాం కదా. ఇది Yes, sir. గుర్తుపెట్టుకున్నా చాలు, ఇది మొత్తం రికగ్నైజ్ చేయాలి, అదే కదా అబ్జెక్టివ్. 280. మళ్ళీ విడివిడిగా క్యాలిక్యులేట్ చేస్తే ఇదేనా అదే మీనింగ్. Yes, sir. ఓకేనా? సో -2 80. 80. విడివిడిగా చేసినా ప్రాబ్లం లేదు. 80 + 160 - 40 మళ్ళీ -80. Yes, sir. ఓకేనా? ఏదైనా ఒకటి. అప్పుడు ఎంత అవుతుంది? 3,60,000, sir. 360 - 280 80,000, sir. 80,000. సో మళ్ళీ సేమ్ ఎంట్రీస్ రాయాలి కదా. Yes, sir. మళ్ళీ సేమ్ ఎంట్రీస్ రాయండి విత్ 80,000 అమౌంట్. రైట్ Yes, sir. రైట్. ఇప్పుడు అసలు విషయం చాలా జాగ్రత్తగా, కంగారు పడకుండా, తప్పులు చెప్పకుండా చూసి చెప్పు. ఓకేనా? కాన్సన్ట్రేట్ చేయి. సో నెక్స్ట్ డేట్ ఎప్పుడు? 30th September. ఎన్ని ఎక్సైజ్ చేసాం? 3,000. రైట్. సో 30th September ని క్యాలిక్యులేషన్ చెప్పు. ఎక్సైజ్ చేస్తే కంపెనీ డబ్బులు వస్తాయి కదా. Yes, sir. Bank డబ్బులు account. వస్తాయి. 3,000 ఎక్సైజ్ చేశారు. 3,000, sir. ఇంటూ డబ్బులు ఎంత? 80. 80 డబ్బులు వచ్చాయి. ఎంత? 2,40,000. ఓకే, క్యాష్ 80 వచ్చిందని అన్నాం. కరెక్టేనా? 80 క్యాష్. Yes, sir. 80. నెక్స్ట్ 2 ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత? 2 equity share nominal value. క్వశ్చన్ లో 10, ఏమైనా sir. ఇచ్చారా? 10 రూపీస్. 10 rupees. 80,000, sir. 30,000. 30,000. 2 securities premium. 5 ఎంత చెప్పు? పెర్ షేర్ ఎంత చెప్పు? సెక్యూరిటీస్ ప్రీమియం 3,000 into 160, sir. అది 170 రూపీస్ వాల్యూ అది ఇచ్చాడు. దానిలో 10 రూపీస్ వేసాలి కాబట్టి సో మైనింగ్ 160 ఎంత అవుతుంది? 4,80,000. 4,80,000. సో బ్యాలెన్స్ ఫిగర్ ఎంత చూడు? 4,80 రూపీస్. 510 - 240 270. 2,70,000. సో దీన్ని డైరెక్ట్ గా ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? రియల్ ఎడ్జర్ క్యాన్సిల్ అవుతుంది. Outstanding ESO account. ఎలా డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు? 3,000 into 160. 90. 90 కదా లాస్. Yes, sir. 160 170 - 80 లాస్ 90. అదే కదా మనం జస్ట్ 170 - 80. అవునా? Yes, sir. అంతే. ఎలాగైనా చేయొచ్చు. రైట్. ఇప్పుడు క్వశ్చన్ మార్క్. 30th September అయిపోయింది, ఎక్సైజ్ చేసాము. తర్వాత డేట్ 31st March. ఓకేనా? Yes, sir. సో ఈ రెండు ఇవ్వలేదు కాబట్టి కావాలంటే ఇదే డేట్ తో కూడా నువ్వు తీసేసుకుని క్లోజ్ చేసుకోవచ్చు, తప్పేమీ కాదు. సో ఈ డేట్ కి ఇంక తెలిసింది. ఇంకెవరైనా ఎక్సైజ్ చేస్తారా? ఇంకెవరైనా? చేయరు, sir. ఇంకెన్ని ఉండిపోయినాయి నా దగ్గర? 1,000. 1000 మీద 90 రూపీస్ చొప్పున అంటే ఎంత? 90,000. ఆ లెడ్జర్ ఇంకా అవసరమా? అవసరం లేదు, sir. దాన్ని ఎక్కడ పంపించాలి? General reserve. అంతే. సెంట్రీ Outstanding ESO to general reserve account. 90,000. Sir, 90. 90. 1,000 into 90. ఓకే, వెరీ గుడ్. 1000 షేర్స్ ఇంటూ 90 రూపీస్. వెరీ గుడ్ నా. అంతే, అయిపోయింది. నోట్ చేసుకున్నాను. ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటారు కానీ? మా టెక్స్ట్ బుక్ లో కొన్నిసార్లు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయనా, ఈ మార్కెట్ ప్రైస్ కి అనదర్ నేమ్ ఇస్ నోన్ యాజ్ ఫెయిర్ వాల్యూ, కానీ ఇంట్రిన్సిక్ వాల్యూ సమ్ టైమ్స్ ఫెయిర్ వాల్యూ అని వాడుతున్నాడు. సో మనం కొంచెం జాగ్రత్తగా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? యాజ్ పర్ ది టెక్స్ట్ బుక్ మనం ఎప్పుడైనా క్వశ్చన్ ఒకసారి ఫెయిర్ వాల్యూ ఇచ్చినా కన్ఫ్యూజ్ అవ్వకుండా చెక్ చేసుకోండి. ఈవెన్ ద లాస్ కెన్ బి రిగార్డ్ యాజ్ ఫెయిర్ వాల్యూ ఇన్ ది ఇన్స్టిట్యూట్ మెటీరియల్. బట్ డెఫినేషన్ ప్రకారం అయితే ఫెయిర్ వాల్యూ ఇస్ ఎ మార్కెట్ వాల్యూ. దెర్ ఇస్ నో మార్కెట్ ప్రైస్. ఎక్స్చేంజబుల్ పార్టీస్ మధ్యలో మనం వాల్యూ చేయడాన్ని ఫెయిర్ వాల్యూ అంటాం. రైట్ మేడం, ఇంకెవరికైనా డౌట్స్? రైట్. సో నెక్స్ట్ ఒక ఈజీ క్వశ్చన్ నేను చెప్తున్నాను. ఇలిస్ట్రేషన్ నెంబర్ 1. Illustration number 1. A company has a share capital
కాన్సన్ట్రేట్ చేయాలి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేవా? రైట్, లోకేష్. Yes, sir. లోకేష్, క్వశ్చన్ నెంబర్ 1 చదువుతున్నాను. ఈ క్వశ్చన్ కి ఇంతకు ముందు క్వశ్చన్స్ కి ఉన్న డిఫరెన్స్ ఏమైనా ఉంటే అది చెప్పాలి, అలాగే దీన్ని ఎలా చేయాలో కూడా చెప్పాలి. Yes, sir. A company has a share capital divided into 10 rupees each. First April 2000 granted application. So date ఇచ్చాను నాన్న. Grant date 1/4/2011. Number of shares ఎన్ని? 10,000. 10,000. Very good. Face value 10 rupees. 10 rupees. Exercise price 40. 40. Market price. 130. So what is the difference of loss? Intrinsic value 90. 90 as per the difference. The options were to be exercised between 15th March and exercise and resting period. The options has to be exercised between 15th March to 31st March. So April నుంచి కరెక్ట్గా ఈ రెండే 31st March 2012. అయితే కరెక్ట్గా ఈ రెండుకి 15 days బిఫోర్ 15th March 2012. అంటే ఈ గ్యాప్ 15 days అరౌండ్ మనకి ఇచ్చారన్న ఎక్సైజ్ పీరియడ్. దాంట్లో ఎక్సైజ్ ఆప్షన్స్ 9,500 షేర్స్ ఓన్లీ. అంటే ఈ పీరియడ్ లో కొనుక్కున్నది కేవలం 9,500 షేర్స్ నే కొనుక్కున్నారు. ఓకేనా? అంటే యాక్చువల్గా ఎన్ని ఇష్యూ చేసాం? 10,000. కానీ దానిలో కొనుక్కున్నాయన్ని 9,500 షేర్స్. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నాడు వాడు? ది కంపెనీ క్లోజెస్ ది బుక్స్ ఆన్ 31st March 2012. అది ఆల్రెడీ ఈ డేట్ ని బట్టి మనం చెప్పగలిగాం. రైట్, ఇదే బుక్స్ క్లోజింగ్ అంట. ఇప్పుడు ఈ క్వశ్చన్ లో ఉన్నది ఎంట్రీ ఏంటి, జర్నల్ ఎంట్రీస్ ఏంటని అడుగుతున్నాను లోకేష్. ఈ క్వశ్చన్ లో ఉన్న ప్రాబ్లం ఏంటి? ఫస్ట్ కన్ఫ్యూషన్ ఏంటి? అంటే ఇందులో ఎన్ని 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 ల్యాబ్స్ అయ్యే తెలుసు. తెలుసు క్లియర్ గా. 10,000 లో 9,500 అప్సైడ్ చేశారంటే 500 ల్యాబ్స్ అయిపోయినాయి. అంటే ఎస్ సార్. వెస్టింగ్ పీరియడ్ ఇవ్వలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్టింగ్ పీరియడ్ క్వశ్చన్ లో క్లియర్ చెప్పాడా? లేదు సార్, ఇవ్వలే. సో వెస్టింగ్ పీరియడ్ ఇక్కడ ఇచ్చిన డేటా ప్రకారం చూసుకుంటే 1st April నుంచి 15th March అంటే లెస్ దాన్ అంటే ఆల్మోస్ట్ ఈక్వల్స్ టు 1 year అంతే. ఎక్సైజ్ పీరియడ్ తో కలిపి 1 year కదా. ఎస్ సార్. అప్పుడు ఇలాంటి టైంలో నువ్వు ప్రావిజన్ ఎప్పుడు కూడా ఈ రెండులోకి చేయాలి. సో ఈ గ్రాంట్ తర్వాత ఈ రెండు డేట్ ఎప్పుడు ఉంది? 31st March 2012. అప్పటికి ఎక్సైజ్ అయిపోయింది, వెస్టింగ్ అయిపోయింది. అవునా కదా? ఎస్ సార్. అలాంటప్పుడు ఇంక ప్రావిజన్ ఉండదు నాన్న. ఈ రెండు ఉంటేనే కదా ప్రావిజన్, ఫ్యూచర్ గురించి ఉంటేనే కదా ప్రావిజన్. అప్పటికి అంతా అయిపోయిందా లేదా? అయిపోయింది సార్. సో కాబట్టి ఇక్కడ ప్రావిజన్ డైరెక్ట్ గా ఎక్సైజ్ ఎంట్రీ. ఎక్సైజ్ చేసినప్పుడు ఎంట్రీ ఏంటి వస్తుంది చెప్పు? బ్యాంక్ అకౌంట్ డెబిట్. ఆ బ్రాకెట్ లో ఎన్ని షేర్లు కొనుక్కున్నారు మొత్తం? 9,500. ఇంటూ పెర్ షేర్ ఎంతకి? 40. ఎక్సైజ్ ప్రైస్ 40. క్యాలిక్యులేటర్ లో టైప్ చేసి వాల్యూ చెప్పు. 9,500 into 40 3,80,000. 3,80,000. రైట్. నెక్స్ట్ 2 ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత? 95,000. 95,000. 2 సెక్యూరిటీస్ ప్రీమియం ఎంత? సెక్యూరిటీస్ 130. 120. 130 minus 10 120 ఎంత అవుతుంది? 11,40,000. 7,40,000 plus 95 minus 3,80,000. 8,55,000 కంపెనీకి ఏంటి? లాస్ సార్. అంటే ఈ లాస్ కి మన ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తామా? నో సార్. చేయనప్పుడు మనం దీన్ని డైరెక్ట్ గా లాస్ కి మనం వాడి పేరెంట్ ఎంప్లాయీ కాంపన్సేషన్ ఎక్స్పెన్స్. సో అవుట్ స్టాండింగ్ ఇంకా అవసరం లేదు, డైరెక్ట్ గా డెబిట్ లాస్ రాసేస్తాం. ఈ క్యాలిక్యులేషన్ చెప్పగలమా డైరెక్ట్ గా ఎలాగా? 9,500 into 90. అంతే. వాల్యూ చెక్ చేస్తే 8,55,000. అవునా కదా? ఎస్ సార్. అలాగే దీన్ని ఇంకెక్కడికి క్లోజ్ చేయాలి? కాంపన్సేషన్ ఎక్స్పెన్స్ ని P&L. మరి జనరల్ రివర్స్ చేయొద్దా? అంటే ఇక్కడ అవుట్ స్టాండింగ్ లేదు కదా. అసలు నేను క్రియేట్ చేస్తుంటే ఎక్సెస్ క్రియేట్ చేస్తే రివర్స్ చేస్తా. అసలు క్రియేట్ చేయలేదు కదా. ఓకేనా? సో కాబట్టి ఈ సమ్కి ఇలాంటి సమ్స్ కి ఇంక నీకేం ఉండదు. డైరెక్ట్ గా లాస్ కూడా లాస్ ఎక్కడ తీసుకెళ్ళిపోవడం P&L. దెర్ విల్ బి నో
జనరల్ రివర్సల్ అలాంటివి ఏమి ఉండవు. ఓకేనా? ఎస్ సార్. రైట్, నోట్ చేసుకో. దీంతో మనకి ఇంకొక క్వశ్చన్ చెప్తానా? సో దానికన్నా ముందు ప్రాక్టీస్ క్వశ్చన్స్ 1, 2, 3, 4 4 కూడా మీరు వర్క్ చేసుకుని రావాలా నెక్స్ట్ క్లాస్ లో 1 నుంచి 4 వరకు. సో 4 క్వశ్చన్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ కూడా వర్క్ చేయండి. సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ వర్క్ చేయండి. సో నెక్స్ట్ క్లాస్ లో ఇల్లిస్ట్రేషన్స్ లో ఉన్నటువంటి ఇంకొక క్వశ్చన్, ఇంకెన్ని క్వశ్చన్స్ పెండింగ్ ఉన్నాయి ఇల్లిస్ట్రేషన్స్ లో? 2, 3, 6. 2, 3. Question number 3 and 6, 2 sums pending, sir. Question number 3 and 6. Okay, 3 కూడా మీరు వర్క్ చేయండి అన్న. ఓన్లీ క్వశ్చన్ నెంబర్ 3 ఇల్లిస్ట్రేషన్ క్వశ్చన్ 3 కూడా వర్క్ చేయండి. ఓన్లీ క్వశ్చన్ నెంబర్ 6 ఒకటి నేను చెప్తాను నెక్స్ట్ క్లాస్ లో. రైట్, దీంతో సెషన్ ఎండ్ చేస్తాను.